హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈ రోజు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి నేరేడ్మెట్ ఎక్స్ రోడ్ డిఫెన్స్ కాలనీలో ఉన్నాం. రీసేల్ 2 BHK బెస్ట్ రేసింగ్ తో ఉన్న ఫ్లాట్ ని చూడడానికి వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది ఒక కల. మీ కల నెరవేర్చే బాధ్యత మాది. మీకు ఎలాంటి లొకేషన్లో ఎలాంటి ఫ్లాట్ కావాలి అనేది, ఎలాంటి బడ్జెట్లో కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి చెప్పినా తప్పకుండా ఆ లొకేషన్లో మీకు ఆ బడ్జెట్లో ప్రాపర్టీ చూపించే ఏర్పాటు మేము చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో, కమ్ ఆన్. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఫ్లాట్కి ఇండివిజువల్ పార్కింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది 3rd ఫ్లోర్కి. సో ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 302 కాబట్టి మనం లిఫ్ట్లో వెళ్ళిపోదాం. సో మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్లాట్ చుట్టూరా మనకి ఒక చిన్నపాటి జాగింగ్ ట్రాక్ లాగా ఉంది. అట్ ద సేమ్ టైం అపార్ట్మెంట్ చుట్టూరా కూడా మనకి ట్రీస్ లైక్ ప్లాంట్స్ అనేది పెంచుతున్నారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. మినీ గార్డెన్ ఏరియా లాగా. సో అక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో మనం 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 302 వెస్ట్ ఫేసింగ్తో వచ్చింది. అండ్ మనకి ఫ్లాట్ దగ్గర కారిడార్ చూసుకుంటే మనకి చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మనకి ఎంట్రన్స్ వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్తో ఐరన్ డోర్ అనేది ఇచ్చారు. మనకి నెట్ కూడా ఐరన్ నెట్టే వచ్చిందనమాట. అండ్ మనకి డోర్ ఎంట్రన్స్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి సింపుల్ ఫ్రేమ్ ఇచ్చారు. ప్యూర్ టేక్ వుడ్ డోర్ అనమాట ఇది. అండ్ మనకి ఎంట్రన్స్ డోర్ లాక్ సిస్టమ్ చూస్తే సింపుల్ లాక్ సిస్టమ్ ఒకటి, గోద్రేజ్ వారి లాక్ సిస్టమ్ ఒకటి ఇచ్చారు. అండ్ మనకి డోర్ మీద చూసుకుంటే ఒక డివైన్ లుక్తో ఇచ్చారనమాట. అండ్ ఇది సెమీ ఫర్నిష్డ్ హౌస్ అని చెప్పాను కదా. సో మనకి సింపుల్ ప్యాటర్న్తో వచ్చింది డోర్ కూడా. ఇది వచ్చేసి లివింగ్ రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. మనకి లివింగ్ రూమ్లో కూడా పైన సీలింగ్ వచ్చేసి కలర్ఫుల్ లైట్స్తో, సీలింగ్ ఇచ్చారు సింపుల్గా. మనం ఇంకా దాన్ని ఏదైనా హెవీగా కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ UPVC విండోస్ అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 సైడ్స్ విండోస్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏ బార్ అయితే ఉందో ఇక్కడ సేమ్ వాళ్ళు ఎలాగైతే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నారో మనం కూడా అలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకొని ఇంకా బ్యూటిఫుల్గా మన హౌస్ని చూపించుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారనమాట. మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగా ఇచ్చారు. అండ్ మనకి కింద ఉన్న ఈ డ్రాస్లో టీవీకి సంబంధించిన వస్తువులు కానీ లేదా సెటప్ బాక్స్కి సంబంధించిన వస్తువులు కానీ మనకు పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ హారిజాంటల్వి మనకి బార్స్ ఉన్నాయి కదా, ఈ బార్స్ మీద మనం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ పైన కూడా ఇక్కడ కూడా హారిజాంటల్ బార్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఈ రూమ్కి వచ్చేస్తే ఇది వచ్చేసి డైనింగ్ రూమ్. సో డైనింగ్ రూమ్కి కూడా మనకి పైన సీలింగ్ కలర్ఫుల్గా ఇచ్చారు అలాంగ్ విత్ సీలింగ్ లైట్స్ అండ్ ఫ్యాన్. సో మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్, UPVC స్లైడ్ విండో అనమాట. ఇది దేవుడి మందిరం. చిన్నగా చూడటానికి క్యూట్గా మన దేవుళ్ళు అయితే ఇక్కడ అంటే విగ్రహాలు అలాంటివి అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ కింద ఏదైతే ప్లేస్ ఉందో మనం అక్కడ దేవుడి సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దేవుడి డోర్ కూడా చాలా డివైన్ టచ్తో ఇచ్చారు అలాంగ్ విత్ గంటలు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సెమీ సర్కిల్ బార్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మన డెకరేటివ్ ఐటమ్స్ కానీ పూజా సామాగ్రి కానీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది కనుక మనకి. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్కి ఈజీగా ఉండేలాగా మనకి ఇక్కడ సెరా కంపెనీది అంటే మీరు చూస్తే బ్రాండెడ్ శానిటరీ ఎక్విప్మెంట్స్ యూస్ చేశారనమాట ఈ ఫ్లాట్లో. అండ్ మనకి కంపెనీ ట్యాప్ అండ్ మంచి బ్రాండెడ్ కంపెనీది వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన ఫ్లాట్ మొత్తం ఫ్లోరింగ్ చూసుకుంటే జాన్సన్ టైల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి సింపుల్ సీలింగ్తో, సీలింగ్ లైట్స్తో ఇచ్చారనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. దానికి మనకు నచ్చినట్టుగా మనం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ స్పేస్ అయితే మనకి ఇచ్చారో సో ఆ స్పేస్లో మనం బుక్స్ కానీ లేదా డెకరేటివ్ ఐటమ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఒక చిన్నపాటి లైబ్రరీ లాగా మనం సెటప్ చేసి ఇవ్వచ్చు పిల్లల కోసం. అండ్ మనకు బట్టలు పెట్టుకోవడానికి సేఫ్గా
అండ్ స్పేషియస్గా కూడా ఉండే అల్మారీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ వాటికి లాక్ సిస్టమ్ కూడా ఉన్నాయి. పైన ఉన్న కబోర్డ్స్లో కూడా మనం ఏదైనా స్టోరేజ్ కానీ లేదా లగేజెస్ కానీ ఉంటే మనం పెట్టుకోవచ్చు. మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, యూపీవీసీ స్లైడ్ విండో అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చిందనమాట. చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ అండ్ పిల్లలకు సేఫ్టీగా ఉండేలాగా అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఎండబెట్టుకున్న పావురాలు పక్షులు వచ్చి తినకుండా కానీ పావురాలు పక్షులు రాకుండా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు అలాంగ్ విత్ సిలికాన్ నెట్. సో ఇది వచ్చేసి కిచెన్. మన కిచెన్ కూడా చాలా కలర్ఫుల్గా అట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. సింక్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది వచ్చేసి 8 years ఓల్డ్ ఫ్లాట్. మనకి 2 taps కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ కోసం విండో అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా అవైలబుల్గా ఉంది. లైక్ సామాగ్రి గ్రాసరీస్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఈజీగా. ఇక్కడ మనకి కిచెన్ది లైక్ గ్యాస్ సిలిండర్స్ అవి వచ్చినా కూడా ఇక్కడ మనం ఈజీగా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్లో గ్రాసరీస్ ఏమున్నా కానీ మనం బౌల్లో పెట్టుకోవడానికి కూడా సులభంగా ఉండేలాగా మనకి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క దగ్గర కబోర్డ్స్ చూసుకుంటే చాలా 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 స్పేషియస్గా ఇచ్చారు. అండ్ కబోర్డ్స్ కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్ మంచి కలర్ అట్రాక్షన్ కలర్తో ఉందన్నమాట. అండ్ మనకి వెంటిలేషన్ కోసం అక్కడ కూడా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి కిచెన్కి బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అండ్ కిచెన్కి బ్యాక్ సైడ్ ఉన్న వాష్ ఏరియా వచ్చేసి 2 మర్జ్ చేశారు. మనకి యాంటీస్కి టైల్స్తో అయితే రాలేదు ఫ్లోరింగ్. అండ్ మనకి 2 taps ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గానే ఉంది. మనకి వాష్ మెషిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కి టైల్స్తో వచ్చింది. వెస్టర్న్ స్టైల్లో వాష్రూమ్ ఇచ్చారు. 6 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది, వెంటిలేషన్ కోసం విండో అలాంగ్ విత్ షవర్. అండ్ మనకి వాష్ బేసిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ పైన స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏదైనా షాంపూస్ కానీ సోప్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ పైన సీలింగ్ చూసుకుంటే సింపుల్ సీలింగ్ ఇచ్చారు అలాంగ్ విత్ వైట్ లైట్స్. అండ్ మనకి కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. బట్టలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆడవాళ్ళకి కొంచెం బట్టలు ఎక్కువగా ఉంటాయి, బట్టలు గోలే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా, ఈ బీరువా కొనాలి ఆ బీరువా కొనాలి బట్టలకి స్పేస్ సరిపోవట్లేదని. కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి మనకి టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ అక్కడే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. కింద స్పేస్ ఏదైతే ఉందో టేబుల్లో అది అక్కడ మనం కీప్యాడ్ లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కిట్ వుడెన్ టైల్స్తో వచ్చిందనమాట. మనకి ఫ్లోరింగ్ వచ్చి 6 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు. వెస్టర్న్ స్టైల్లో వాష్రూమ్ ఉంది అలాంగ్ విత్ షవర్. అండ్ మనకి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డోర్స్కి లాక్ సిస్టమ్ వచ్చేసి సింపుల్గా రెగ్యులర్ లాక్ సిస్టమ్ ఇచ్చారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఫ్లాట్ మొత్తం చూసేసారు కదా, మళ్ళీ ఒకసారి ఫ్లాట్ని రీక్యాప్ చేసుకుందాం.
ఫ్లాట్ చూసేసాం కదా, ఫ్లాట్ అండ్ అపార్ట్మెంట్ గురించి మరికొన్ని డీటెయిల్స్. మనకి అపార్ట్మెంట్ వచ్చేసి GHMC అప్రూవల్తో కట్టడం జరిగింది. అండ్ మనకి ఫ్లాట్ డీటెయిల్స్కి వచ్చేస్తే వెస్ట్ ఫేసింగ్తో ఫ్లాట్ వచ్చింది, 1153 SFT, అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్స్. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఎమిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్, పోరిన్ మంజరా వాటర్ ఫెసిలిటీ అండ్ CC కెమెరా. సో మనకి లొకేషన్ నుండి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీ రక్ష హాస్పిటల్, శ్రవంతి హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మనకి లొకేషన్ నుండి 800 మీటర్స్ డిస్టెన్స్లో సంకల్ప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఇన్ఫినిటీ వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మనకి కాస్ట్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఫ్లాట్ది 65 lakhs చెప్తున్నారు ఓనర్ గారు. మీరు కావాలంటే నెగోసియేషన్ చేసుకోవచ్చు. ఓనర్ నెంబర్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డయల్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ నెంబర్ మీరు మా టీం వాళ్ళకి చెప్తే మా టీం వాళ్ళు మీకు ఓనర్ నెంబర్ డైరెక్ట్గా పంపించేస్తారు. సో చూసాం కదా రీసేల్ వెస్ట్ ఫేసింగ్తో వచ్చిన 2 BHK ఫ్లాట్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి.